నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం. రైతు భరోసా అమలుపైనే ప్రధానంగా చర్చ. రేషన్ కార్డుల జారీ, రైతు కూలీలకు 12,000 సాయంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం. రైతు భరోసా అమలుపైనే ప్రధానంగా చర్చ. ఎస్, ఇక్కడ చూస్తే రైతులకు తొందరగా మేలు చేయండి అంటున్నారు. నిజంగా అంత మేలు చేసేది ఉంటే ఈ రైతు బంద్ అనేది ఎప్పుడో పడేది. మీరు ఇస్తారన్న 15,000 ఏమో దేవుడు ఎరుగు, కానీ అట్లీస్ట్ 5,000 అన్నా పడుండేవి. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మనం ప్రతిసారి రేవంత్ అనే మాట్లాడుతున్నాం, ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి, డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డికి అన్ని బాధ్యతలు ఉంటాయి. సో అందుకే రేవంత్ రెడ్డిని మనం క్వశ్చన్ చేస్తున్నాం. కానీ బట్టి గారిని ఎందుకు మనం అడగకూడదు? ఆర్థిక శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క గారు ఫెయిల్ అయినరా? మీరే రకంగా చూస్తారు? డిప్యూటీ ముఖ్యమంత్రి మనం పక్కన పెడదాం, బట్ మన తెలంగాణకు ఒక ఆర్థిక శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క గారు ఫెయిల్ అయినరా? దేంట్లో పాస్ అయినారు? 8% బిల్స్ తీసుకోవడంలో పాస్ అయ్యాడు, కమిషన్స్ చేయడంలో పాస్ అయ్యాడు. ఇప్పుడేమో 13% అయిందంట, మరి నాకు తెలియదు. కొంతమంది చెప్తా ఉన్నారు 13% అయింది ఇప్పుడు అని. ఓకే, అయితే 8% లేకపోతే 13%. సరే, ఆయన బిల్స్ అది వ్యక్తిగతం, ఎవరు చేయరు సావే, అందరు తీసుకుంటారు కమిషన్లు. మరి ఉన్నంతకాలం బట్టి కూడా సంపాదించుకోవాలి కదా. బట్టి గారు కూడా ఇప్పుడు సడన్ గా సోనియా గాంధీ పిలిచి నువ్వే తెలంగాణ ముఖ్యమంత్రి అంటే మరి పెట్టబేడలు పంపించాలి కదా, అక్కడ కూడా ముఖ్యమంత్రి పదవి ఫర్ సేల్ అని పెట్టుకోవాలి కదా. సో ప్రతి ఒక్కరికి డబ్బులు కావాల్సిందే. మరి మళ్ళా కాంగ్రెస్ వస్తుందో తెలియదు, రాదో తెలియదు. ఈ డ్యామేజ్కి నెక్స్ట్ 20,000 కాంగ్రెస్ పని గోవిందా అని అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో మరి ఉన్నకాడికి దోచుకో, దొరికిందంతా దాచుకో. ఓకే, సో ఇప్పుడు 8%, 10%, 13% బట్టి గారి దగ్గర నడుస్తున్నప్పుడు సరే, అవన్నీ ఆయన వ్యక్తిగతం, ఆయన పర్సనల్ చేసుకొని ఆ సీఎంఓలు అయోధ్య రెడ్డి చేసుకుంటాడు, జైపాల్ రెడ్డి చేసుకుంటాడు. రేవంత్ రెడ్డి అయితే చెప్పక్కర్లేదు. రేవంత్ రెడ్డి వెనకాల ఎప్పుడు చూసినా రోహన్ రెడ్డి తిరుగుతూనే ఉంటాడు. బెస్ట్ ఫైనాన్సర్ ఎవరంటే రేవంత్ రెడ్డికి రోహిన్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారికి బెస్ట్ ఫైనాన్సర్ రోహిన్ రెడ్డి. ఈ రోహిన్ రెడ్డి తలుచుకుంటే చూడీకి అట్లా కనబడతాడు, కానీ అబ్బో తిమ్మిని బమ్మిని తిమ్మిని మళ్ళీ దాని మమ్మీని కూడా దింపుతాడు రోహిన్ రెడ్డి. మామూలోడు కాదు రోహిన్ రెడ్డి. ఎంతసేపు అసలు ఆయన ఎమ్మెల్యే కాదు, ఏం కాదు, ఎంతసేపు రేవంత్ రెడ్డి వెనకాలనే తిరుగుతాడు. ఢిల్లీ పోతే ఢిల్లీలో ఉంటాడు, హైదరాబాద్ గల్లీ పోతే గల్లీలు ఉంటాడు. ద బెస్ట్ ఫైనాన్సర్. రేవంత్ రెడ్డి కోసం ఖర్చు పెట్టేటువంటి వాళ్ళలో మొట్టమొదటి స్థానంలో రోహిన్ రెడ్డి ఉన్నాడు. ఇక ఇప్పుడు నేను రేవంత్ రెడ్డికి ఖర్చు పెట్టినా మళ్ళీ నేను తినద్దా? తినాలే, వాళ్ళకు అది సపరేటు. కానీ ఇక్కడ బట్టి గారి విషయానికి వస్తే సరే, ఆయన కూడా బిల్ తీసుకుంటే కానీ ఆర్థిక శాఖ మంత్రిగా బట్టి గారు ఫెయిల్ అని నేను అంటున్నా. ప్రజలు కూడా అంటున్నారు, చాలా మంది సోషల్ యాక్టివిస్ట్ కూడా అంటున్నారు. ఎందుకు బట్టి గారు, ఎందుకు అంటే బట్టి విక్రమార్క గారు, నేను కొన్ని సందేహాలు అడుగుదామని మీకు ఫోన్ చేస్తున్నా, కానీ మీరు ఫోన్ లేపరు. ఓకే, అఫ్ కోర్స్ చాలా బిజీ మీరు, ఎందుకంటే మీరు ఎంత బిజీయో అందరికీ తెలుసు. ఇక్కడ ఇప్పుడు ఎందుకు బట్టి విక్రమార్క గారు ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఫెయిల్ అయినారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి, నా పీకల మీద నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి, పైసలు లేవు. నేను అందరిని అడుగుతా పోతావు, నాన్న ప్లీజ్ అన్న 1,00,000 ఇవ్వా, లేకపోతే మా అమ్మ నాన్ననో, లేకపోతే ఇంకోరునో, పక్కింటోళ్ళనో, లేకపోతే ఇంకెవరన్నా మాట్లాడి సేట్లనో ఎవరి దగ్గర కన్నా పోయి 1,00,000 రూపాయలు అడిగితే వాళ్ళ ఇంట్రెస్ట్ 3%, 4% ఏదో అంటారు. ఇంకా కొంతమంది అయితే 10% తిప్పుతున్నారు ఇంట్రెస్ట్లో, 10% ఏకంగా. సో అది వేరే విషయం. ఓకే, అడిగినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఇచ్చేస్తావమ్మా అని అడుగుతారు. ఏం లేదన్నా జర మార్కెట్ డౌన్ ఉందే, ఒక 2-3 నెలల్లో నాకు అంత సెట్ అయిపోతుంది, నేను అప్పుడు ఇచ్చేస్తా అన్నాను అనుకో, కొంచెం నమ్మకం కలిగాలి. నమ్మకం ఏంటంటే ఇంట్రెస్ట్ ఇస్తా ప్రతి నెల. సో ఒక 3-4 ఏళ్లలో నేను 3-4 ఏళ్ళు అంటే హార్ట్ అటాక్ వస్తుంది ఇచ్చేటోడికి. 3-4 నెలల్లో నేను ఇచ్చేస్తా అని ఏదో ఒకటి ఒక మంచి వాక్చాతుర్యంతో ప్లీజ్ అన్న చూడండి మీరే దిక్కు, ఇంకా వేరే ఇది లేదు, నేను ఒక 3-4 మంత్స్లో నేను మీకు డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తా నేను మంచిగా అని చెప్పినాను అనుకో. నాకు కొన్ని వచ్చే ఉన్నాయి, పలానా కంపెనీ కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, ఆ కంపెనీ నుంచి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, రాగానే నేను మీకు ఇచ్చేస్తా అని ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన అనుకుందాం. అప్పుడు అతను నమ్మి నాకు ఇస్తాడు. అదే నేను పోయి అన్నా నా దగ్గర ఏం లేవన్నా, దిక్కు దివానా తీసేసిన అన్న, ఓకే టీవీ దగ్గర అసలు ఏం లేదన్నా, అసలు
అసలు నా దగ్గర ఏం లేవు, నేను ఇచ్చే పొజిషన్లో లేనన్నా, బట్ ఇస్తా. ఇచ్చే పొజిషన్లో లేను కానీ ఇస్తా అంటే ఎవడన్నా అప్పిచ్చేటోడు ఇస్తాడా అండి? చిన్న లాజిక్. ఇప్పుడు అప్పు పుట్టాలంటేనే చాలా భయం అవుతా ఉన్నది ఈ ఈ ఈ పరిస్థితుల్లో. సో ఇట్లా నా దగ్గర అసలు డబ్బులే లేవు కానీ నేను నీ అప్పు తీర్చిస్తా, ఒక లక్ష రూపాయలు కాదు కదా 10,000 కూడా అట్లా చెప్తే ఓడియ్యాడు. దీనికి దానికి సంబంధం ఏంది శ్రావ్య? ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా ఏమన్నా బుద్ధి ఉండాలి కదా ఇట్లా చెప్పనీకి అంటే అక్కడికే వస్తున్నా. నెక్స్ట్ మనం ఒక 1,00,000 రూపాయల అప్పు ఎప్పుడు ఇస్తామో తెలియదు. నా దగ్గర అసలు ఏమీ లేవు, నా దగ్గర అసలు ఏం లేవు, నిల్లు సొల్లు అంతా ఏం లేదు, బట్ నాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తాయి, వచ్చినాక నీకు ఇస్తా అని అంటే అప్పిచ్చేటోడు ఎవడన్నా నమ్ముతాడా అన్న? మనకి నా మీద పెట్టుబడి పెట్టేటోడు, ఛానల్ మీద పెట్టుబడి పెట్టేటోడు ఎవడన్నా నమ్ముతాడా అన్న? ఎవ్వరు నమ్మరు. ఇక్కడ నేను ఇప్పుడు చెప్తా, ఇది ఎగ్జాంపుల్గా తీసుకొని బట్టి గారు ఎందుకు ఫెయిల్ అయినారు. ఇక్కడ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. తెలంగాణ అప్పులైనాయి అని తెలుసు, అందరికీ తెలుసు తెలంగాణ అప్పులైనాయి కాబట్టే కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ ఏమైనా వెలగబెడుతుందేమో అని కాంగ్రెస్ కోట్లేసినాం. ఇక్కడ బట్టి గారు పోయి ఆయన పెట్టే పట్టుకుండు ఈ బడ్జెట్ ఇది ఉంటుంది కదా సూట్ కేసు, అది పట్టుకొని పోయి ప్రసంగం మొదలుపెట్టిండు అసెంబ్లీలో. తెలంగాణలో అసలు ఏం లేవు, తెలంగాణలో ₹1 లేదు, కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ సర్వం నాకేసిండ్రు, సర్వం పోయినాయి, అసలు ఏం లేదు తెలంగాణలో, అసలు పైసలే లేవు, మేము ఎట్లా చేయాలో కూడా మేము అర్థం కాదు. ఇక మా రేవంత్ అన్న అయితే మేము బంగారు ఏవో ఉంటే అనుకున్నాడు, లంక బిందెలు ఉన్నాయి అనుకుంటాం, తీరా చూస్తే మట్టి కుండలు ఉన్నాయి అని చెప్పిండు. సో తెలంగాణలో ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు, అసలు తెలంగాణ దరిద్ర పాలైంది, తెలంగాణలో అసలు డబ్బులే లేవు, తెలంగాణ అప్పుల పాలైపోయింది అని చెప్పి పదే 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 బడ్జెట్ ప్రవేశంలో ఒక రాష్ట్రంలో హైదరాబాదు నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక అసెంబ్లీ సెషన్, మామూలు అసెంబ్లీ సెషన్ జరిగితేనే ప్రపంచవ్యాప్తంగా చూసేటోళ్ళు అందరూ కూడా చూస్తారు. ఎందుకని? అరే హైదరాబాద్లో అది ఉంది, హైదరాబాద్లో ఇది ఉంది, తెలంగాణలో ఇది ఉంది, మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మనం వచ్చి పెట్టుబడులు పెడదాం, ఇన్వెస్ట్మెంట్లు పెడదాం అని చెప్పి వస్తారు. నువ్వు ఏం లేదు ఏం లేదు ఏం లేదని పదే పదే డప్పు కొడుతుంది. బడ్జెట్ సమావేశాలు ఎంతమంది చూసి ఉంటారు? భారతదేశ వ్యాప్తంగా అండ్ ప్రపంచవ్యాప్తంగా అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, ఎన్ఆర్ఐలు, ఎవరైనా కంపెనీలు ఇక్కడ పెట్టాలనుకున్న వాళ్ళు అందరు చూసుంటారు కదా. సో ఇక్కడ ఏం లేదు 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 అనుకుంటా ఏమైంది? ఇన్వెస్ట్మెంట్లు పెట్టేటోళ్ళు, అప్పు ఇచ్చేటోళ్ళు, లేకపోతే ఇక్కడ పెట్టుబడులు పెట్టేటోళ్ళు భయపడి పారిపోయినరు. భయపడి ఏమైండ్రన్నా? పారిపోయినరు. ఎక్కడికి పారిపోయినారు? మన 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 దాని కోసం వీళ్ళు ఇక్కడ పక్క రాష్ట్రంలో ఎవరు గెలిచినారు? నారా చంద్రబాబు నాయుడు గెలిచాడు. ఇక ఏమవుతుంది? ఇక లగేసుకొని అక్కడికి వెళ్ళిపోతారు. ఇక ఇన్వెస్టర్ ఆల్రెడీ వెళ్ళిపోయినరు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడెక్కడో గుజరాత్ నుంచి వచ్చి పెడతారు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు. మార్వాడి సేట్లు తెలంగాణ మొత్తం కూడా ఈ మార్వాడి వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి. అంటే మనకు తెలుసు, మనకి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉన్నా మనము వాళ్ళ దగ్గరికి పోయి బంగారం పెడతాం, వాళ్ళు ఒక అత్యంత పెద్ద పెద్ద బిజినెస్లు వాళ్ళు చేస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో ఏం లేదు అనుకుంటే మార్వాడి సేట్లు కూడా భయపడతారు. ఏమైనా పెట్టుబడులు పెట్టాలన్నా, ఇంకేమైనా చేయాలన్నా, ఏమైనా కంపెనీలు పెట్టాలన్నా, రొటేషన్ చేయాలన్నా. సో ఒక్కసారి ఆలోచించండి, ఇది యూనివర్సల్ ప్రాబ్లం. సో డబ్బులు లేవు అని చెప్తే పదే పదే నా లాంగ్వేజ్లో చెప్పాలంటే అశ్విని దేవతలు పొరపాటున సాయంత్రం పూట నేను ఇన్నిసార్లు అన్నాను అనుకో, గదే తదాస్తమ్మా అంటారు. ఓకే, సో లేదు అనుకోవడం, చాలా మంది పెట్టుబడులు పక్క రాష్ట్రంకి పోవడము. సో ఇట్లా జరుగుతూ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ హైదరాబాదు 144 సెక్షన్ అనడము, ఇట్లా భయభ్రాంతులకు గురి చేసేసరికి లేదు అన్నకాడ ఎప్పుడైనా ఉన్నాయి అంటే కొంతమంది వస్తారు, అరే వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఇవాళ కాకపోయినా రేపైనా ఇస్తారు అనుకొని ఎవడన్నా అప్పులోడు అప్పు నీకు వస్తాడు. కానీ అసలు దగ్గర లేవు అంటే వాడు భయపడి నీ ముఖం కూడా చూడు అట్నుంచి అంటే పారిపోతాడు. అవునా కదా? వాల్యూ కూడా ఇవ్వడు మనని. అసలు ఒక పురుగు కన్నా డబ్బు లేకపోతే ఒక పురుగు కన్నా హీనంగా జమ్మగడతారు. సో అట్లాంటిది తెలంగాణలో డబ్బుంది, తెలంగాణలో బొగ్గున్నది, సింగరేణి ఉన్నది, తెలంగాణలో అన్ని వనరులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చెప్పడము, ఒక స్ట్రాటజికల్గా చేయడంలో బట్టి గారు ఫీల్ అయినారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాం. అంటే దీనివల్ల ఏమైనా సవరణలు జరుగుతాయా అనేది నేను మాట్లాడుతున్నా.
ఇట్లా లేదు 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 పైసలు లేవు, పైసలు నిల్లు, పైసలు సొల్లు, ఏం చేద్దామన్న రైతు బంధు ఏమైందంటే పైసలు లేవు. ఎక్కడ పోయినాయంటే కేసీఆర్ తిన్నాడు. రుణమాఫీ పోయిందంటే లేదు, ఎందుకంటే డబ్బులు లేవు. ఇంకేమైనా అయిందా అంటే లేదు, బీజేపీ వాళ్ళు నాకు బడ్జెట్ ఇవ్వలే. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణని మోసం చేసింది, జీరో బడ్జెట్ ఇచ్చింది, గుండు సున్నా పెట్టింది. సో అందుకే మా దగ్గర డబ్బులు లేవు. ఓకే, ఒంటరి మహిళ ఫంక్షన్లు ఇద్దామంటే డబ్బులు లేవు. మరి డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు అనుకుంటూ ఇదే బట్టి విక్రమార్క గారు 2 లక్షల కోట్లు ఇన్కమ్ వస్తుంది తెలంగాణకు అని చెప్పినప్పుడు మరి 2 లక్షల కోట్లు ఎక్కడెక్కడికి పోతున్నాయి, ఎటు పోతున్నాయి, ఏ చాప కింద పండుకుంటున్నాయి? ఈ 2 లక్షల కోట్లను దేనికి ఎంతెంత ఖర్చు పెడుతున్నారు? మరి అప్పు చేసిన దానికి తీర్చడానికే సరిపోతుంది అంటున్నాడు. సగం డబ్బులు గత ప్రభుత్వం అప్పు చేసింది, ఆ అప్పులను తీర్చడానికే ఆ ఇంట్రెస్ట్ అంతా అయిపోతుంది అంటున్నాడు. సో దీన్ని ఏ రకంగా చూడాలి? సో పెట్టేటోళ్ళు వస్తున్నారా, పెట్టుబడులు పెడుతున్నారా, ఇన్వెస్టర్లు వస్తున్నారా, కొత్త కంపెనీలు వస్తున్నాయా అనేది ఎవ్వరికి కూడా నిల్లు నాలెడ్జ్, మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేసిండ్రు. ఎవరు కూడా ఏం అర్థం కావట్లేదు. అందుకే నేను చెప్తున్నా, బడ్జెట్ పద్మనాభం మా బట్టి విక్రమార్క గారు దీంట్లో ఫెయిల్ అయినరా? సో మీ అభిప్రాయం ఏంటి? సో దయచేసి ఇది కూడా కమ్యూనిటీలో పోల్ పెట్టండి దయచేసి. అంటే నాకున్నటువంటి కొంతమంది సోషల్ యాక్టివిస్టులు, నేను మాట్లాడినటువంటి ఎకనామిస్టులు, వీళ్ళందరూ ఇదే చెప్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్తారు కదా ఏంది పరిస్థితి అని చెప్పి. దానికి తోడు హైడ్రా అండ్ ఈ మూసీ ప్రక్షాళన అనేసరికి కంపెనీలు, అసలు రియల్ ఎస్టేట్ అయితే మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది. 3 లక్షల కోట్ల రూపాయలు, 3 లక్షల కోట్లు మార్కెట్లో స్టక్ అయిపోయినాయి. ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్లు జరగట్లేదు. రిజిస్ట్రేషన్ మెయిన్ తెలంగాణలో ఎట్లా అండి, భూములు, రియల్ ఎస్టేట్ అనేది తెలంగాణ నెంబర్ 1 సొమ్ము తెచ్చి పెడుతుంది. రెవెన్యూ శాఖ నుండి ఎక్కువ డబ్బులు వస్తాయి తెలంగాణకు. అటువంటి రెవెన్యూ కావచ్చు, ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్లు అడిగినా, మున్సిపల్ పర్మిషన్లు అడిగినా, దేనికి అడిగినా, ఈ మన జిహెచ్ఎంసీ దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వరకు, కన్స్ట్రక్షన్ కంపెనీస్ వరకు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కంపెనీలు దగ్గర డబ్బులు ఉంటాయేమో కానీ మిగతావన్నీ కూడా కొట్టుకపోయినాయి, రోడ్డు మీద పడ్డాయి. మళ్ళీ రియల్ ఎస్టేట్ భూము పెరిగే వరకు కూడా ఎవరేం చేయలేరు. సో ఇప్పుడు ఎవరైనా భూమి అమ్మి అప్పులు తీర్దామా అంటే భూమి రేట్లు కూడా తగ్గిపోయినాయి. 80 లక్షల ఎకరం ఉన్న దగ్గర 40 లక్షలే ఇస్తామంటున్నారు. 40 లక్షలు ఉన్న దగ్గర 20 లక్షలే ఇస్తామంటున్నారు. 20 లక్షలు ఉన్న దగ్గర 10 లక్షలే ఇస్తామంటున్నారు. సో ఇటువంటి పరిస్థితి ఇది. నేను కాదు, కాగ్ రిపోర్ట్ కూడా ఇదే చెప్తాంది. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా లే ఆఫ్లు నడుస్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నది. స్టాక్ మార్కెట్ మొన్న 30,000 కోట్లు పడిపోయింది. సో దానికి 2 దేశాల మధ్యలో ఏదైతే యుద్ధం జరుగుతూ ఉందో ఆ యుద్ధం కూడా ఒక రకమైనటువంటి కారణం. ఒకదానికొకటి లింక్ ఉన్నది. దానికి తోడు ఇప్పుడిప్పుడే కొంచెం ఆ కోవిడ్ దగ్గర నుంచి సెట్ అయ్యి కొంచెం మంది ఇప్పుడు సెట్ అవుతున్నటువంటి తరుణంలో ఈ టైంలో మళ్ళీ హైడ్రా వచ్చి, బుల్డోజ్ వచ్చి, ఎవడిల్లు ఎక్కడ కులగొడుతారో తెలియనటువంటి పరిస్థితిలో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని, అరచేతుల్లో పెట్టుకొని బతుకుతా ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇప్పుడు చెప్పండి ఎట్లా ఉంది మార్కెట్? హాస్పిటల్స్ బాగా నడుస్తున్నాయి. హాస్పిటల్ బిల్లు కట్టాలన్నా కొంతమంది వాళ్ళు ఉంగరాలో లేకపోతే ఇంకేదో పుస్తల తాడులో పెట్టుకొని పబ్బం గడిపించుకోవాల్సినటువంటి పరిస్థితి. చాలా భయానక పరిస్థితులు. ఈ ఏడాదిలో కూడా 2025వ సంవత్సరంలో కూడా ఇది ఇట్లాగే కొనసాగితే విపత్కర పరిస్థితులు ఎదురైతాయి తెలంగాణలో. సో దీన్ని మరి బట్టి గారు ఏ రకంగా బ్యాలెన్స్ చేయబోతున్నారు, చేస్తారు? ఎకనామిస్టులతోటి పిలిపించుకొని మీరు దీనికి ఏమన్నా దెబ్బ తగిలిన చోట మందు పూస్తారా? రేవంత్ రెడ్డితో మాట్లాడతారా? మీ హెడ్ఏక్ అది. తెలంగాణకి మీరు చేసేది ఏంటి అనేది మాకు ఇంపార్టెంట్, రిజల్ట్ ఏమొస్తుంది అనేది మాకు ఇంపార్టెంట్. సో ఇట్లా బట్టి గారు కూడా ఆయన యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వహించట్లేదు. ఫైనాన్స్ మినిస్టర్గా బట్టి గారు ఫెయిల్ అయినారు. ఎక్కడ చూసినా ఎవరి దగ్గరికి పోయినా పైసలు ఇవ్వనే అంటున్నారు. మరి డబ్బులన్నీ ఎక్కడ ఉండిపోయినాయి నాయన అంటే ఎవరు చప్పుడు చేయరు. సరే ఇప్పుడు అంతెందుకు, మన న్యూ ఇయర్ రోజు 500 కోట్ల నుంచి 1000 కోట్లు వసూలైనాయి గవర్నమెంట్కి. మరి ఆ పైసలు ఎక్కడెక్కడ వేసిండ్రు, ఏం చేసిండ్రు? వాళ్ళు అప్పు చేసిండ్రని చెప్పి రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేసినప్పుడు ఇప్పుడు మీరే అప్పులు చేస్తున్నారు. 10,000 కోట్లు తెచ్చుకున్నారు ఐసిఐసిఐ బ్యాంకు నుంచి. ఎవడిని అడిగిండు, ఎవడబ్బా సొమ్ము, ఎవడు ఖర్చు పెట్టాలి, మళ్ళీ అప్పు చేసి మేము ఎట్లా తీర్చాలి అప్పు? ఎవడెవడైతే ఓటేసిండో అప్పు కూడా మాకేనా? ఓటేసినందుకు అప్పు కాటేస్తుందా?
మళ్ళీ తలకు మించిన భారం పెంచుకుంటూ పోవాలనా? పోవాల్సిందేనా బట్టి గారు? సో ఒక ప్రెస్ మీట్ అన్న పెట్టి చెప్పండి. అరే కొన్ని రోజులు సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వమమ్మా, మీరు పోయి మీ కాళ్ళ మీద మీరు బతకండి. ఎందుకంటే తెలంగాణ స్థితిగతులు బాలేవు. ఈ అప్పులు తీర్చడానికే మా దునియా మొత్తం అయిపోతా ఉంది. అందులో సగం డబ్బులు మళ్ళీ మేము ఢిల్లీకి పంపించాలి. హైదరాబాద్ గల్లీ నుంచి ఢిల్లీకి పంపించాలి. మిగిలిన రాష్ట్రంలో ఎలక్షన్స్ ఉన్నాయి. సో అయితే కర్ణాటక లేకపోతే తెలంగాణ నుంచే సొమ్ములన్నీ కూడా అక్కడ పోతే అక్కడ వాళ్ళు ఎలక్షన్లో ఖర్చు పెట్టుకుంటారు. సో ఒక 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 1-2 ఇయర్స్ మేము 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పి మేము తప్పు చేసినాం. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని ఒప్పుకోరు వీళ్ళు. అసలు మేము చెప్పలేదు అంటాడు అసెంబ్లీలో బట్టి గారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పేసిండు. 100 రోజులు కాదు కదా, 365 రోజులు అయిపోయింది. 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ కూడా ఫుల్ఫిల్ కాలే. మళ్ళీ ఎందుకు ఇంకా బడ్జెట్ ఎందుకు? మళ్ళీ మీరు దేనికి ఎంత ఇచ్చినారు? ఆ పైసలన్నీ ఏమవుతున్నాయి? ట్రాన్స్పరెంట్గా ఉండండి కదా. అబద్ధాలు చెప్పేందుకు పబ్బం గడుపుకుంటారు? తెలంగాణ ప్రజలు చెప్తే అర్థం చేసుకుంటారు. రండి ప్రెస్ మీట్ పెట్టండి. మేము ఇయ్యం, మా దగ్గర ఇంతే ఉన్నాయి. దానికి కారణం ఏంది? తెలంగాణ అప్పుల పాలైంది. సో అందుకే మేము ఫస్ట్ అప్పులు తీర్చినాకనే అందులో ఏమైనా మిగులితే అప్పుడు మీకు ఇస్తాం. ఫస్ట్ విద్యకే అండ్ అలాగే ఆరోగ్యానికే ప్రామాణికం ఇస్తామని చెప్పండి. ఎందుకు చెప్పరు? ఇట్లా చేసుకుంటా పోతున్నారు కాబట్టి బట్టి గారు కూడా ఇక్కడ ఫెయిలే. మరి మీరు మాట్లాడుకుంటారా, లేకపోతే కొట్లాడుకుంటున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు? ఒకళ్ళ వ్యవహారాలు ఒకళ్ళు తల దూరుస్తలేరా? ఎవరిది వారే యమునా తీరే అయిపోయింది. మధ్యలో మా తెలంగాణ ప్రజలకు వచ్చిందా ఘోష ఏందనేది అర్థం కానటువంటి పరిస్థితి. దయచేసి దెబ్బ తగిలిన చోట మందులు రాస్తారో లేకపోతే అట్లనే వదిలేస్తారో ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.